పవన్ కళ్యాణ్ తన మొదట్లో ఆయన తను జీతం తీసుకోను, ఎమ్మెల్యేగా నాకు జీతం వద్దు అంటూ ప్రకటించారు. చాలామంది అప్పుడు పవన్ కళ్యాణ్ జీతం తీసుకోనంటున్నారు అనే దాని మీద ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు ఆయన జీతం తీసుకుంటారు. కానీ తీసుకున్నటువంటి జీతాన్ని పిఠాపురంలో ఎంపిక చేసినటువంటి 42 మంది అనాథ బాలబాలికలకి అప్పగిస్తారు. నెలకి 5,000 రూపాయల చొప్పున 42 మందికి పిఠాపురానికి చెందినటువంటి బాలబాలికలకి అప్పగించే దిశలో ఉన్నారు. అంటే 2,10,000 రూపాయలని ఆయన ప్రతి నెల తను తీసుకుంటున్నటువంటి జీతాన్ని బాలబాలికలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ని అభినందించాలి. కానీ అనాథ పిల్లల్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తరపున కూడా కార్యకలాపాలు ఉండాలి. వ్యక్తిగతంగా ఆయన జీతాన్ని పంచడం మనం అందరం కూడా పవన్ కళ్యాణ్ని అభినందిస్తూనే, రెండో వైపు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అనాథ బాలలు, ఎవరో దిక్కులేనటువంటి వాళ్ళు, వాళ్ళందరినీ పూర్తిగా ఆదుకునే దానికి ప్రయత్నం జరగాలి. ఎందుకంటే ఈయన ఉప ముఖ్యమంత్రి. ఈయన ఇప్పుడు పిఠాపురంలో 42 మందికి ఆయన సహకారం అందించగలిగారు. కానీ పిఠాపురంలో ఇంకా చాలామంది అనాథ బాలబాలికలు ఉంటారు కదా. పిఠాపురంలోనే కాదు, రాష్ట్రం అంతా అనాథ బాలబాలికలు ఉంటారు కదా. వాళ్ళందరికీ కూడా సహాయం అందాలంటే ప్రభుత్వమే ఒక సమగ్రమైనటువంటి కార్యక్రమానికి పూనుకోవాలి తప్ప ఇలా స్వచ్ఛంద సంస్థలు లేదంటే వ్యక్తుల సేవానిరతి వాటి మీద ఆధారపడేలా చేయడం అనేది అంత ఆశించినంత ఫలితాన్ని ఇవ్వదు. ఇది ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గ్రహించి తాను చేస్తున్నటువంటి మంచి పని మరింత విస్తృతంగా మరింత మందికి సేవలు అందేలా, మరికొంతమందికి మేలు జరిగేలా ఉండేదానికి తగ్గట్టుగా ప్రభుత్వ నిర్ణయం ఉండాలి. అది ఆయన ఆలోచించాలి. అదే సమయంలో నిన్న పవన్ కళ్యాణ్ ఒక వృద్ధురాలతో 96 ఏళ్ల అవ్వకు పవన్ పాదాభివందనం, స్వయంగా ఆమె వడ్డించిన దాంతో ఆమెతో కలిసి భోజనం, చీర పెట్టి ₹1,00,000 బహుకరణ. ఆయన పిఠాపురం నియోజకవర్గానికి చెందినటువంటి కొత్తపల్లి మండలంలో పేరంటాల అనేటువంటి ఒక మహిళ పవన్ కళ్యాణ్ అభిమాని. ఆయన గెలిస్తే తాను మొక్కు తీర్చుకుంటానని చెప్పి ఆమె చెప్పింది. మొన్న ఆ మొక్కు తీర్చుకుంది. దాంతోపాటు పవన్ కళ్యాణ్ని కలవాలి అనేటువంటి కోరిక ఆమె వ్యక్తం చేసింది. తాను వడ్డించినటువంటి భోజనం ఆయనకి తినిపించాలని ఉందంటూ ఆమె చెప్పింది. ఆమె కోరికను తీరుస్తూ నిన్న పవన్ కళ్యాణ్ ఆ పేరంటాలమ్మతో కలిసి మాట్లాడారు, కలిసి భోజనం చేశారు, ఆమె కాళ్లకు వందనం చేశారు. దాంతోపాటుగా ఆమెకు ఒక చీర కూడా బహుకరించి ₹1,00,000 కూడా అందించారు. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న సిబ్బందికి 2 నెలలుగా జీతాలు లేవు. మార్చి, ఏప్రిల్ నెలల జీతాలు రాలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అనాథ బాలికలను ఆదుకోవడానికి తనకు వచ్చినటువంటి జీతాన్ని 42 మందికి అప్పగించారు. మరి ఆయనే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గ్రామీణాభివృద్ధి శాఖలో పనిచేస్తున్న ఈ ఉపాధి హామీ సిబ్బందికి 2 నెలలుగా జీతాలు లేవు. మరి వాళ్ళ కుటుంబాలకు ఏం చేస్తారు? నిధులు లేక వాళ్ళకి జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి ఉపాధి హామీ సిబ్బందిని ఆదుకునే దానికోసం కూడా ఉప ముఖ్యమంత్రి చొరవ ఉండాలి, ఆయన చర్యలు ఉండాలి. ఇలా నెలల తరబడి జీతాలు రాకుండా ఉద్యోగులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉండకూడదు. అలాంటి నిర్ణయం ఆయన తీసుకోవాలి, ఆయన చొరవ చూపాలి. మరి ఉప ముఖ్యమంత్రి ఏం చేస్తారో చూద్దాం.